సో ప్రస్తుతం మనము ఈ శాంతినగర్ శ్రీనగర్ కాలనీ సొసైటీ ఏదైతే ఉందో వెల్ఫేర్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు బాసిరెడ్డి నరసింహారెడ్డి గారు ఉన్నారు. శాంతినగర్ శ్రీనగర్ కాలనీ సొసైటీకి 16 సంవత్సరాలుగా అధ్యక్షునిగా పనిచేస్తూ వచ్చారు. కొన్ని అనివార్య కారణాల చేతనో ఎందుకు తెలియదు కానీ ప్రస్తుతం కొనసాగిస్తున్న కమిటీని డిసాల్వ్ చేశారు. డిసాల్వ్ చేశాక అనూహ్యంగా బరిలో కొంతమంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలబడడానికి ఇంట్రెస్ట్ చూపడంతో ఇక్కడ ఎన్నికలు అనేటివి అనివార్యమయ్యాయి. సో ఇప్పుడు అతను కమిటీని డిజాల్వ్ చేయడానికి గల కారణాలు ఏంటి, మరి అతను మద్దతుదారులు ఎవరైనా ఉన్నారా ఏంటి, ఈ విషయాలన్నీ కూడా మాజీ అధ్యక్షులు మన బాసిరెడ్డి నరసింహారెడ్డి గారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. సో గతంలో మీరు ఒక 16 సంవత్సరాలుగా మీరు ఇక్కడ సొసైటీ శ్రీనగర్ కాలనీ శాంతినగర్ కాలనీ సొసైటీ అధ్యక్షులుగా మీరు కొనసాగారు. మీ ఆధ్వర్యంలో మేము కూడా కొన్ని సందర్భాల్లో కొందరిని అడిగి తెలుసుకున్నాము. మీ ఆధ్వర్యంలో అయితే గనక కాలనీ అన్ని రకాలుగా అభివృద్ధి చెందింది అనే మాటలు వినిపిస్తున్నాయి, ప్రగాఢంగా మెయిన్ గా వినిపిస్తున్నాయి. ఇక్కడ మీరు ఏదైతే కమిటీని డిసాల్వ్ చేస్తూ మీరు రద్దు చేయడం వల్ల ఇక్కడ ఎన్నికలు అనేది మరి ఇనానమస్ గా కాకుండా బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించేందుకు ఇక్కడ సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం ఉన్నది. దాన్ని కమిటీని గతంలో నడుస్తున్న మీ ఆధ్వర్యంలో నడుస్తున్న కమిటీని రద్దు చేయడానికి గల కారణాలు ఏంటి? ఏ కారణాలు మేము చాలా రోజుల నుంచి ఉన్నాము. ఎవరి ప్రోద్బలం లేదు, ఎవరి అగెనిస్ట్ కూడా కాదు. చాలా ఏళ్ల నుంచి 15-16 సంవత్సరాలు జరిగింది. ఈ యొక్క కాలనీ వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కానీ మా కోఆపరేషన్, ఈ సొసైటీ ఉన్న సభ్యులతోటి ఉన్న కోఆపరేషన్ తోటి అన్ని విధాలు డెవలప్ చేస్తున్నాం మేము. ఇప్పుడు ఏంటంటే నాకు చాలా పనులు అయిపోయినాయి. ఏజ్ రీత్యా అనుకోండి, పని భారం అనుకోండి, మనం పూర్తి స్థాయిలో మేము పాల్గొనలేకపోతున్నాం. ఇలా కారణాలు ఏమి లేవు. సరే, ఇప్పటికి కూడా ఈ సాయంత్రం వరకు కూడా ఏకగ్రీవంగా చేయాలనే ఉద్దేశంతో మేము వెళ్తున్నాం. ఇప్పుడంతా ఈ యంగెస్టర్స్ పంపాలనేది ఒకటి ఉన్నది, ఒకటి బీసీని రిప్రజెంట్ చేయాలని ఒకటి ఉంది. ఒక ఇండివిజువల్ గా అందరం ఒక 2 కాలనీల నుంచి కూడా వాళ్ళ కొంత సెపరేట్ చేయడము అటువంటి జరుగుతున్నది. అయితే వాటిని కూడా వాళ్ళని కూడా ఒప్పియడం జరుగుతున్నది. జనరల్ గా చెప్పిన మాట అందరు వింటారు, కాదని కాదు. అందరితోనే మేము కోఆపరేషన్ గా ఉంటాము, రాయల్ గా ఉంటాం, వాళ్ళతోటి కార్డియల్ గా ఉంటాం. కాబట్టి ఇలాంటి అగెనెస్ట్ అయితే లేదు, ఎప్పుడు లేదు, మొదటి నుంచి లేదు, ఇప్పుడు దాకా లేదు. ఉన్న వర్క్స్ అయితే అన్ని డెవలప్మెంట్ చేయించడం మనతోటి అయినంత వరకు ఆఫీసర్స్ ని పట్టుకొని కానీ ప్రజాప్రతినిధులతోటి సహకారాలతో జరిగినాయి ఇవన్నీ. ఇప్పుడు ఒక యంగ్ జనరేషన్ పెట్టుకోవాలని చెప్పి అంజిరెడ్డి అనే హనుమంత్ రెడ్డి అనేది ఒక ప్రెసిడెంట్ గా నామినేట్ చేస్తున్నాం ఇప్పుడు ప్రెసెంట్ గా. అంటే ఒక ఏకగ్రీవంగా ఇట్లా జరగడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి చాలా మంది 2 రోజుల నుంచి ఒత్తిడి ఎక్కువ జరుగుతున్నది. మీటింగ్ లో పోయి ఇవన్నీ గొడవలు ఇవన్నీ సృష్టించకుండా ఉండాలనే ఉద్దేశంతో ఒక ప్యానెల్ తయారు చేస్తాం మంచి సభ్యులను. జనరల్ సెక్రటరీగా రవీందర్ గిరి అని ఉన్నాడు. ఈయన కూడా ఈ ఎక్స్పీరియన్స్ బాగుంది. ఈ మైత్రి క్లబ్ జనరల్ సెక్రటరీ అని 3 టర్మ్స్ చేశాడు కాబట్టి ఒక ఎక్స్పీరియన్స్ ఉంటది. ఈ ప్రెసిడెంట్ కూడా తీసుకుపోయే అవకాశం ఉంటది సరైన దారిలో. ఇప్పుడున్న సభ్యులలో కూడా మంచి వ్యక్తులను పెడుతున్నాం. అంటే మనకు కావాల్సింది కాలనీ అభివృద్ధి. మీరు అనుకున్న ప్రకారం అనుకున్నట్టు జరిగితే గనక అంటే కామన్ గా ఇనానమస్ జరగాలంటే ఏ ఎన్నికలైనా, ఈవెన్ స్థానిక ఎన్నికలైనా ఏ ఎన్నికలకైనా కూడా ఇనానమస్ జరగాలంటే అభ్యర్థుల పోటీ అనేది ఉన్నప్పుడే ఇనానమస్ అనేది. ఇక్కడ స్థానికంగా మాకున్న సమాచారం మేరకు ఏంటంటే ఇక్కడ స్థానికంగా ఈసారి అభ్యర్థులు ఒక 7 నుంచి 8 మంది అభ్యర్థులు మేము ఉంటామంటే మేము ఉంటాం, మీరు అన్నట్టు యంగ్స్టర్స్ కానివ్వండి, ఇంకెవరైనా కానివ్వండి, అదొకటి ఉన్నది, ఆ సమాచారం ఉన్నది. అది మీ దృష్టికి ఎంతవరకు వచ్చింది? అట్లా జరిగితేనే మీరు అనుకున్నట్టు అభ్యర్థులు ఎవరు బరిలో లేకుంటేనే ఇనానమస్ అనేది జరుగుతుంది. నా దృష్టిలోకి వచ్చింది ఒకటే, మన శంకరరావు గారు ఒక్కరు మాత్రమే ప్రెసిడెంట్ గా కాంటెస్ట్ చేస్తానని వచ్చి నా దగ్గరకు వచ్చి సాయం అడిగిండు. నేను ఓపెన్ గా నేను మీకు చెప్పడం భావ్యం కాదు, అది అందరితో ఉంటా కాబట్టి నేను మీకు మాట ఇవ్వలేనని కూడా చెప్పేసిన వాళ్ళు. అంటే మీ ఆశీస్సులు కావాలనే ఉద్దేశంతో వాళ్ళు వచ్చిండ్రు, వాళ్ళు వెళ్ళిండ్రు. కొన్ని పేపర్లో కూడా రాయడం జరుగుతుంది వాళ్ళకి. అంటే జనరల్ గా మనకి ఏంటంటే ఒక బ్రదర్ లాగా మేము ట్రీట్ చేస్తాము వార్తలో ఉన్నప్పటి నుంచి కూడా. కాబట్టి మేము ఎవరికి మాట ఇవ్వలేదు, ఇప్పటి వరకు కూడా మేము ఇవ్వలేదు. ఇక మేము ఒక డెసిషన్ తీసుకున్నాం ఏంటంటే హనుమంత్ రెడ్డి ప్రెసిడెంట్ గా, వాళ్ళని ప్రెసిడెంట్ గా పెట్టడం, జనరల్ సెక్రటరీ వెళ్ళ పెట్టడం, కొంత ఒక కమిటీ చేసుకున్నాం. ఒకవేళ అటువంటి
వాతావరణమే వస్తే ఎన్నికలకు పోతాం ఇక తప్పదు. అది ఎన్నికలు అనేది రేపు ఆదివారానికే నిర్వహిస్తున్నట్టు సమాచారం. 29 మరి నాడే ఇంత ఉంది. అతి తక్కువ సమయంలో ఇదంతా చేసుకోవాలంటే మీకు కూడా కొంచెం వెసులుబాటు ఉండాల్సి ఉంటుంది. సో అటు చూస్తే బరిలో ఒక అభ్యర్థులు కనిపిస్తున్నారు, ఇక్కడ మీరేమో ఇనానౌన్స్ గా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. సహజంగా ఆశించడం అనేది ప్రతి ఒక్కరు ఎవరైనా ఆశిస్తారు, ఆశించడంలో తప్పేం లేదు. ఒక మాజీ అధ్యక్షులుగా కానివ్వండి, ఒక గౌరవ అధ్యక్షులుగా కానివ్వండి, మీ మద్దతు అందరికీ. సో కాలనీ అంటే మీరు గతంలో 16 సంవత్సరాలు చేస్తున్నారు కాబట్టి మీ మద్దతు అనేది అందరూ ఆశిస్తారు. మీరు అందరూ కూడా మంచి కోరే వ్యక్తి కాబట్టి అందరూ వచ్చి ఎవరిని తప్పదు కాదనలేరు. ఇక మేము కూడా ఏంటంటే కాలనీలో మెజారిటీని చూడవలసి వస్తుంది. నేను టోటల్ లా ఉన్న ఏదంటే పెద్ద కాలనీ ఇది, దాదాపు ఒక 10,000-12,000 ఓటర్స్ కలిగిన కాలనీ కాబట్టి మరి ఇప్పటి వరకు కూడా ఏం జరగలేదు. ఇప్పుడు కూడా ఎవరు అగరెస్ట్ ఏం లేరు. ఎవరు వాళ్ళు నా అంతలా నా ఇంట్రెస్ట్ లేకనే నేను చేయలేను వీళ్ళకు. వయోభారంతో నేను వేరే పనులు అయిపోయాను. నేను ఒక బిజినెస్ లా ఉన్నాను ఇప్పుడు బయట. ప్రత్యక్షంగా రాజకీయాలు కూడా నేను అన్ని పక్కకు పట్టేసిన. అంటే ఏం లేదు సార్, ఓపెన్ గా మాట్లాడుకుంటే శంకర్రావు గారు అయితే ఆయన నేను ఈసారి బరిలో ఉంటాను అని మాత్రం దృఢ సంకల్పంతో ఉన్నారు. మరి అలాంటి సందర్భంలో ఖచ్చితంగా మరి మీ సహాయం కోరిరు ఆల్రెడీ అని ఉన్నారు కాబట్టి మరి అతన్ని మీరు డ్రాప్ చేయడం జరుగుతుందా, లేదంటే ఆయన అయితే దృఢ సంకల్పం కాబట్టి ఆయన రేపు అడుగుతా. ఆయన కూడా నీ యొక్క ఏదైతే ఇంట్రెస్ట్ ఉన్నదో, ప్రెసిడెంట్ కావాలని ఉన్నదో కోరిక, అది లేకుండా నువ్వు అడ్వైజర్ గా ఉండి ఒక పెద్ద మనిషిలాగా ఉండి వాళ్ళని నడపమని చెప్తా. కమిటీకి ఒక పెద్ద మనిషిగా ఒక ఇప్పుడు ఏది అడ్వైజర్ చీఫ్ అడ్వైజర్ గా ఉంటాడు అని నేను అడుగుతా. సరిగా ఆయన ఇష్టం ఉంటుందా లేదా అని నేను చెప్పాను. సలహాలు సూచనలు ఇవ్వడానికి మాత్రమే, కానీ కార్యాచరణ చేయడంలో అతని పాత్ర ఏం ఉండదు. అధ్యక్షునిగా ఉంటే మాత్రమే కార్యాచరణ అనేది సాధ్యమవుతుంది. ఇప్పుడు సపోజ్ నేను ఒక గౌరవ అధ్యక్షుడిని ఉన్నానుకుందాం. సరే, గౌరవ అధ్యక్షుడు అంటే వాళ్ళు కూడా ఏంటంటే ఒక బ్రదర్ లాగా ట్రీట్ చేస్తారు ఒక సొసైటీలో ఉన్నప్పుడు కదా. కొన్ని నేను నా సూచనలు కూడా కొన్ని నచ్చకపోవచ్చు అందరికి కూడా, బాడీకి కూడా, టోటల్ బాడీ కదా వాళ్ళది, అందరికి నచ్చకపోవచ్చు. నచ్చిన విషయాలు అయితే పని చేయాల్సి వస్తుంది. సాధ్యమైనంత వరకు కొన్ని మనం చెప్పినవి చేస్తుంటారు వాళ్ళు, కాదనడం లేదు. ఇలా ఇట్లా ఓపెన్ గా 10 మంది కూర్చొని డిసైడ్ చేసుకున్న తర్వాతనే ప్రొసీడ్ అవుతారు ఏదేగా. ఇదంతా సేవా కార్యక్రమం. ఇది సొసైటీ అనేది ఏంది, సేవ చేయడానికి తప్ప మనం అధికారం అయితే చేయలేము కదా. అసలు జనరల్ గా ఏంటంటే ఈ సొసైటీ ఏదైతే ఎలక్షన్స్ ఉంటాయో ఇండివిజువల్ గా ఎవరన్నా సపోర్ట్ చేయడానికి ఇండివిజువల్ గా పోవాలి, కానీ ఒక సొసైటీ ద్వారా ఒకరికి సపోర్ట్ చేయడం అనేది మంచిది కాదు. అది మంచి పద్ధతే కాదు. అది నేను ఈ 16 సంవత్సరాలు కూడా అట్లే ఉన్నాను. నేను అది ఎవరు ఇష్టం ఉంటే వాళ్ళు చేసుకోండి సైడ్, కానీ వన్ సైడ్ మనం చేయాలి, ఈ క్యాండిడేట్ కు మనం సపోర్ట్ చేయాలి మన కాలనీ నుంచి అనేది నేను ఎప్పుడు పెట్టలేదు. అంటే ఇక్కడ మేజర్ గా వచ్చింది ఏంటంటే ఇప్పుడు స్వతహా అందరినీ వాళ్ళ ఇష్టపూర్తిగా మీరే ఉండాలి అని అందరు మనస్ఫూర్తిగా ఒప్పుకున్నారు. మీ అంతలో మీరు స్వయాననే డిజాల్వ్ చేసుకుని రద్దు చేసుకున్నారు కాబట్టి ఇక్కడ మేజర్ గా రావాల్సి ఇక్కడ ఎన్నికల అవకాశము అందరికి దొరికింది. చాలా మంది కూడా ఇప్పటికి కూడా ఇది నడుస్తుంది కదా, వీళ్ళు ఎందుకు ఇట్లా రిజైన్ చేసినట్టే నా ఇష్టంతో. ఎందుకంటే మనం వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి, యూత్ కి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో నేను డ్రాప్ అయిపోయినా. నాకు కూడా టైం సరిపోదు అది. కాబట్టి వాళ్ళు కొత్త వాళ్ళు వస్తారు, మంచి డెవలప్మెంట్ చేస్తారు. వాళ్ళు శంకరన్న కూడా నేను చెప్తాను, నేను ఏంటంటే ఆయన ఒక చీఫ్ అడ్వైజర్ గా ఉండమని చెప్తా. ఒక విలువ ఉంటది, ఆయన కూడా ఒక గౌరవం ఉండేటట్టు. ఆయనకు గౌరవం ఉండే స్థానం చేయడానికి నేను ప్రయత్నం చేస్తా, ఎల్లవేళలు ఎప్పుడు ప్రయత్నం చేస్తా. ఆయన కాదని కూడా ఎవరు వాళ్ళంతా పిల్లలే. అంటే శంకర్రావుని మీరు ప్రత్యక్షంగా కాకపోయినా ప్రత్యక్షంగా మద్దతు ఎందుకు తెలుపలేకపోతున్నారు? మీరు ఆల్రెడీ మీ సహాయం కోరినరు అన్నారు కదా, వేరే వాళ్ళకి మీరు సపోర్ట్ చేస్తున్నారు. మరి శంకర్రావును ఎందుకు మీరు టోటల్ కాలనీలో ఇప్పుడు 100 మంది ఉన్నారు, 100 మందిలో 80 మంది మనకు అనగి పిల్లోడు అయితేనే బాగుంటది, రాజిరెడ్డి అయితేనే బాగుంటది, లేకుంటే సురేందర్ అయితే బాగుంటది, లేకుంటే అంజిరెడ్డి అయితే బాగుంటది, రవీందర్ అంటే బాగుంటది అనేది వాళ్ళ సూచన మేరకు నేను ఒక డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. మెజారిటీ మైనారిటీ. ఎందుకంటే వాళ్ళు ఏంటంటే మీరు నువ్వెందుకు ఉంటావు, నువ్వే ఉండనా, ఏంది పెద్ద మనుషులాగా ఉంటావు అనేది. నేను ఎక్కడున్నా ఉంటా, మీకు అన్న అంట తమ్ముడు అంట అట్లా ఆ రకంగా ఉంటా, గానీ ఈసారి మాత్రం నన్ను వదిలిపెట్టేసేయండి, పోటీ చేయడానికి వీల్లేదు. నేను చెప్పింది కొద్దిగా మంచి సామరస్య పూర్వకంగా ఎలక్షన్స్ జరుపుతాం, గొడవలు కానీ ఏమి ఏది లేదు, అందరు చెప్తే అందరు వింటారు. ఈ యొక్క కమిటీ 2 years కానీ అని అట్లని మేము డిసైడ్ చేసుకున్నాం. ఇప్పుడు ఏకగ్రీవంగానే అనుకుంటున్నాం. ఇంకా సరే, ఒకవేళ వాళ్ళు కాదు వినరు అనుకోండి, శంకరన్న వినరు అనుకోండి, పోటీలో ఎవరైనా ఉంటే వాళ్ళ స్వేచ్ఛ వాళ్ళకు ఉంటది. ఎంతో మంది అని నిలబడొచ్చు, కాదనడానికి మనం ఎవరం ఒక పెద్ద మనిషిలాగా చెప్తాము, వద్దన్న అంటాం. అంతకంటే ఎక్కువ ఫోర్స్ గా పోలేము మనం. చివరిగా ఒకటి మీకు సూటి ప్రశ్న, చివరిగా ఒక మాట.
సో మీరు గతంలో 16 సంవత్సరాలు ఇక్కడ అధ్యక్షునిగా ఉన్నారు. కొన్ని సంవత్సరాల నుంచి మీరు స్థానికులే కాబట్టి అందరూ మీ వాళ్ళే, అంతా మీ వాళ్ళే, ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు. సో ఈ ప్రశ్న మీకు సంధించడం అనేది కరెక్ట్ కాదో తెలియదు కానీ, ఒక మాజీ అధ్యక్షునిగా మీరు ఉంటే గనుక మీ మద్దతు ఎవరికి ఉంటుంది? ఇక్కడ మాజీ అధ్యక్షునిగా ఉండి ఇప్పుడు ప్రజల మన సహచరుల దాన్ని బట్టి నేను అంజరెడ్డికే సపోర్ట్ చేస్తున్నాను. నేను ఇక్కడ హనుమంత్ రెడ్డి ప్రెసిడెంట్ గా ఉండాలనేది వాళ్ళ యొక్క కోరిక అది మీ మేరకు, ప్రజల యొక్క వ్యక్తిగత అభిప్రాయమా, కాలనీ వాళ్ళ సలహాలు సూచనల మేరకు 70% కాలనీ వాళ్ళ సూచన ప్రకారంగా నేను వాళ్ళకి చేస్తాను. ఓకే, నేను వ్యక్తిగతంగా అయితే వ్యక్తిగతంగానే నేను చేస్తున్నాను. నేను ఇప్పుడు వాళ్ళదే నా వ్యక్తిగతం. ఓకే, నాది సో వ్యక్తిగతం. కాలనీ సభ్యుల అభిప్రాయమే మీ వ్యక్తిగత అభిప్రాయం. ఆ మేరకే మాజీ అధ్యక్షులు బాసిరెడ్డి నరసింహారెడ్డి గారు ఇక్కడ ఎనానమస్ గా ఎన్నికలు నిర్వహించాలనే ఉద్దేశంతో అతని కార్యాచరణ నడుస్తుంది. ఒకవేళ గనక ఎన్నికలు అనివార్యం అయితే గనక శాంతియుత వాతావరణంలో జరుపుకునేందుకు ప్రయత్నం చేస్తున్నట్టు చెప్పారు. సో అది పటాన్చెరులో మరి ఈ సొసైటీ శాంతినగర్ కాలనీ శ్రీనగర్ కాలనీ అసోసియేషన్ ఎన్నికల వాతావరణం నెలకొంటుందా శాంతిగా, లేదంటే ఇనానమస్ గా ఏకగ్రీవంగా అధ్యక్షుని ఎన్నుకుంటారా అనేది అది రేపు కానివ్వండి, రేపు ఎన్నికలతో ఆదివారం రోజు ఎన్నికలతో తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ప్రభాత సూర్యుడు జాతీయ తెలుగు దినపత్రిక. ప్రతి అక్షరం నిజం వైపు. నిజం దాగదు, వార్త ఆగదు.